మదనపల్లిలో చిన్నారి హత్యాచార కేసు ఉద్రిక్తతకు దారితీసింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరుపుతున్నారు. ఆందోళన కారణంగా చెన్నై ముంబై హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, కేసులో ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాథ్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికులు వినడం లేదు. నాకు ఒక గంట టైం ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. నాకు ఒక గంట టైం ఇచ్చేయండి సార్, ప్లీజ్. నాకు వదిలేయండి. పొద్దున్నే స్కూల్ టయానికి అడ్డుకోమన్నా సార్ మా టీచర్ వరకు అడిగేలకు అంగడి కాడ స్కూల్ కాడ స్కూల్ లేదు అని చెప్తారు. సరే రాండి మా నాతో పాటు పనికాడికి అని చెప్పిన, పనికాడికి రాండి అని చెప్పిన. సరే రాలేదమ్మా నేను టీవీ చూస్తాను మీ ఇంట్లో అని చెప్పిన. సరేలేమ్మా అని చెప్పిన. ఇంటికి వచ్చిన మా ఫోన్ చేసినా మార్చుకున్నారంట, టీషర్ట్ ఏమో వేసుకున్నారంట. ఆడ మిడికల్లో కూర్చొని ఇంటికి వస్తా ఉంటు తాత అని చెప్పేసి వాళ్ళ తాతకి 3:30 ఏమో చెప్పేసి పోయిందంట. వాళ్ళు నేను 5:30 కాడ ఫోన్ చేసిన, పాపలో ఏం చేశాను నేను డ్యూటీ టైంలో పాప కనపడలేదు అని. సరే వాళ్ళ ఫ్రెండ్స్ మామూలు పోతా అంటారు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన 6:30 వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసినాను. ఎవరికి తెలియదు. 6:30 పోలీసు కంప్లైంట్ వచ్చినాను. వాళ్ళు రాత్రి ఇక్కడ చూసిన రాత్రి డోర్ కొట్టినా, ఇక్కడ డౌట్ వచ్చి నాకు డోర్ కొట్టమని చెప్పి వాళ్ళు డోర్ తీసిండ్రు. వాడికి నీకేం బంధుత్వం ఉందమ్మా? లేదు, ఏం బంధుత్వం లేదు, వాళ్ళతో మాట్లాడుకోలేదు.